షేక్ మెహినూర్ 25వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహినూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుంది. అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ 6 పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, రోడ్లు గుంతలు కూల్చడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందర జరుగుతున్నాయని ఒక మంచి ఆలోచనతో ఆయన కౌన్సిలర్ గారు వారి బావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మేమందరం వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పుట్టుగతులు లేకుండా చేయాలనే మా సంకల్పం. గతం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, పొద్దుటూరులో జెండా ఎగరనేను, తెలుగుదేశం జెండా ఎగరని. ఈ పొద్దుటూరు పట్టణంలో ఇంకొక 5-6 సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది, వేరే జెండాకు ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సల నిమిత్తమైన ఖర్చులలో దాదాపు 70% అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎక్కడ ఇచ్చిన పాపం లేదు. ఏదో 5-6 చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా స్వాహా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటలో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం. అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి ఫలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము. అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చూస్తాము, అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ